మన చరిత్ర పుస్తకాలు మనకు చెప్పని ఒక భయంకరమైన నిజం ఉంది. వేల సంవత్సరాల క్రితమే భారతీయులు సముద్రాలు దాటి అమెరికా చేరుకున్నారా? మెక్సికోలో దొరికిన వింత శిల్పాలకు మన పురాణాల్లోని మయ దానవుడికి ఉన్న సంబంధం ఏంటి? గ్లోబ్ మీద ఇండియాకు సరిగ్గా కింద వైపు ఉండే మెక్సికోనే మన పురాణాలు చెప్పే పాతాళలోకం కాదా? నేటి ఇన్వెస్టిగేషన్లో మాయన్ నాగరికత వెనుక దాగి ఉన్న హిందూ రహస్యాలను సైన్స్ మరియు పురాణాల సాక్షిగా ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. మహాభారతంలో పాండవుల కోసం అద్భుతమైన మయసభను నిర్మించిన మయదానవుడు ఒక అసుర శిల్పి. మరి అమెరికాలో ఉన్న నాగరికత పేరు కూడా మాయనవ్వడం కేవలం కాకతాళీయమా? మయదానవుడు రాసిన సూర్య సిద్ధాంతంలో భూమి చుట్టుకొలత ఎలా లెక్కించారో మాయన్లు కూడా తమ క్యాలెండర్లో కాలాన్ని అచ్చం అలాగే లెక్కించారు. కలియుగం మొదలైన సమయానికి మరియు మాయన్ క్యాలెండర్ మొదలైన సమయానికి మధ్య కేవలం 12 ఏళ్ల తేడా మాత్రమే ఉంది. ఇది వారు ఒకే మూలాన్ని పంచుకుంటున్నారని చెప్పటానికి బలమైన ఆధారం. ఫ్రెండ్స్, ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలను వెలికితీయడానికి మాకు చాలా రీసెర్చ్ పడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. దయచేసి దైవభూమిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఒక వింతైన ఆలయ రహస్యం గురించి చెప్పే ముందు మీకో చిన్న ప్రశ్న. మీలో ఎంతమంది తమిళనాడులోని పవిత్ర చిదంబరం ఆలయాన్ని సందర్శించారు? సందర్శించి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ కనిపిస్తున్న పోల్లో ఓట్ చేయండి. మెక్సికోలోని చిచెన్ ఇట్జా పిరమిడ్లోని పవిత్ర గదిని మాయన్లు చిలంబలం అని పిలుస్తారు. మన దగ్గర దీన్ని చిదంబరం అంటాం. రెండింటి అర్థం పవిత్రమైన శూన్యం. మాయన్లు తమ నగరాలను 4 దిక్కులుగా విభజించి ప్రతి దిక్కుకు ఒక రంగును కేటాయించారు. ఇది మన అష్టదిక్పాలకులు వ్యవస్థకు 100% సరిపోతుంది. 2 నాగరికతలు కూడా మండూక మండలం అనే వాస్తు సూత్రంపైనే నిర్మించబడ్డాయి. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు. ఆశ్చర్యకరంగా మాయన్ భాషలో బాలం అంటే అధినేత అని అర్థం. ఇది కేవలం పేర్లలోని పోలిక మాత్రమేనా? మాయన్లు కుకుల్ కాన్ అనే రెక్కలున్న పాముదేవతను పూజిస్తారు. మన నాగపూజకు, వారి సర్ప ఆరాధనకు ఉన్న పోలికలు చూస్తుంటే భారతీయులే అక్కడికి సనాతన ధర్మాన్ని తీసుకెళ్లారని అర్థమవుతుంది. మాయన్ శిల్పాలను నిశితంగా గమనించండి. వారు మనలాగే జుట్టును ముడివేసుకోవడం, కర్ణాభరణాలు ధరించడం అచ్చం మన ప్రాచీన శిల్పాలనే పోలి ఉంటాయి. చివరికి వారు వాడిన మట్టి పాత్రలు, లోహాలను కలిపే పద్ధతులు కూడా దక్షిణ భారతదేశ సాంకేతికతతో 100% సరిపోలుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే చరిత్ర మనకు చెప్పని ఎన్నో రహస్యాలు ఈ అడవుల్లో దాగి ఉన్నాయని అనిపించడం లేదు? కృష్ణుడు మరియు అర్జునుడు ఒక బ్రాహ్మణుడు బిడ్డను వెతకటానికి భూమికి అవతలి వైపుకు వెళ్తారు. వారు వెళ్ళిన ఆ పాతాళ మార్గం వర్ణన, మెక్సికోలోని షిబాల్బా గుహల వర్ణన ఒక్కటే. ఈ గుహల లోపల ఇప్పటికీ పురాతన బలిపీఠాలు, పూజా సామాగ్రి దొరుకుతుండటం విశేషం. అమెరికాలోని హోండురాస్ అడవుల్లో లాస్ట్ సిటీ ఆఫ్ మంకీ గాడ్ కనుగొనబడింది. అక్కడ దొరికిన వానర విగ్రహాలు మన హనుమంతుడిని పోలి ఉండటం ఆశ్చర్యకరం. అలాగే మాయన్ దేవుడు క్వెట్జాల్కోట్ల వర్ణన మన గరుడు వాహనాన్ని పోలి ఉంటుంది. అమెరికాలో అసలు ఏనుగులే లేవు. మరి మాయన్లు ఏనుగుల బొమ్మలను ఎలా చెక్కారు? వారు భారతదేశాన్ని స్వయంగా చూస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అమెరికాలో దొరికే పత్తి రకాలు, ఇండియాలో వాడే పత్తి రకాలు జెనెటికల్గా ఒక్కటే. సముద్ర ప్రయాణం లేకుండా పత్తి గింజలు ఒక ఖండం నుండి మరో ఖండానికి ఎలా వెళ్తాయి? మెక్సికో రాక్షసుడు కబ్రకాన్, మన కుంభకర్ణ, ఈ 2 పేర్లు ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించండి. ప్రపంచంలో సున్నాని కనిపెట్టినవి 2 నాగరికతలు. ఒకటి భారత్, రెండోది మాయన్. మన విష్ణుమూర్తి చేతిలోని శంఖంలాగే వారు కూడా శూన్యాన్ని శంఖం ఆకారంతో సూచించేవారు. మాయన్ పూజారులను నాగల్స్ అంటారు. మన పాతాళలోకవాసులను నాగులు అంటాం.
దక్షిణ భారతం నుండి భూమికి రంధ్రం చేస్తే అది సరిగ్గా మెక్సికోలోనే బయటకొస్తుంది. అందుకే మన పూర్వీకులు దీన్ని పాతాళం అన్నారు. ఇది కేవలం ఊహ కాదు, ఒక ఫిజికల్ లొకేషన్. వారి పిరమిడ్ల మీద పాము నీడలు కదిలే ఖగోళ గణితం మన హంపీ లెక్కలతో సరిపోల్తాయని. మన పురాణాలు కేవలం కథలు కావు, అవి మరుగున పడిన మన అసలైన చరిత్ర. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తరించిన మన పూర్వీకుల మేధస్సుకు ఇది నిలువుటద్దా. మీకేమనిపిస్తుంది? మాయన్లు మన పూర్వీకులేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం దైవభూమిని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.